మందికి 207 కోట్ల రూపాయలను నగదు రూపంలో పెన్షన్లను పంపిణీ చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కొనియాడారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 1వ వార్డులో ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ బాధితులకు పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో 200 ఉన్న పెన్షన్లు ఒకేసారిగా 1000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబుదే అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 2000 ఉన్న పెన్షన్ను 3000 చేయడానికి 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఘోర పరాభవం చెందిన జగన్మోహన్ రెడ్డి గెలిచి 2 ఏళ్లు కూడా పూర్తి కాని టీడీపీ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు రాయిస్తూ ఉండటం ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి వక్రబుద్ధి మారకపోతే రాబోయే రోజుల్లో ఉన్న సీట్లు కూడా ఓడిపోయే అవకాశం ఉందన్నారు. వైసీపీ పార్టీ కనుమరుగవుతుందని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీ దాదాపు 65 లక్షల మందికి 2700 కోట్ల రూపాయలు నగదు రూపంలో పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెండోసారి పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేస్తూ ఉన్నాం. గత నెలలో 7000 రూపాయలు అంటే ఏప్రిల్ నుంచి పెన్షన్లు పెంచుతామని చెప్పి పెంచి ఆ ప్రకారంగా పెంచిన సొమ్మును లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ నెల 1వ తేదీ ఉదయాన్నే 6 గంటలకే పెన్షన్దారుల ఇళ్ల వద్ద సచివాలయ ఉద్యోగులు వెళ్ళి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో 2000 ఉండే పెన్షన్ని 3000 చేయడానికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు తీసుకున్నాడు.